హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోనా గ్రంథం 3వ అధ్యాయం 7-10 వచనాలు. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, దేవుడైన యెహోవా వారు ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా నినివే పట్టణానికి ప్రకటిస్తారనమాట. అంటే నేను మీ పైకి తీర్పుని తీసుకొస్తున్నాను, మీ పట్టణం అంతా మీరంతా నాశనం అవుతారు అని ఎప్పుడైతే ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా దేవుడైన యెహోవా వారు ఎప్పుడైతే మాట్లాడారో, వారు వెంటనే ఉపవాస దినాలు ప్రకటించుకొని, అంటే వారు కానీ ఈవెన్ వారి మేకలు కానీ గొర్రెలు కానీ ఏవి కానీ మేత మేయకుండా, అలాగే నీళ్లు కూడా త్రాగకుండా వారు ఆ విధంగా ఉపవాస ప్రార్థన చేశారనమాట. సో గోనె పట్ట కట్టుకొని 40 రోజులు ఉపవాసం చేయంగానే ఏంటి, దేవుడైన యెహోవా వారు ఏ తీర్పునైతే వారిపైకి తీసుకొని వస్తానన్నారో ఆ తీర్పుని, ఆ కీడుని మానివేశారనమాట. సో మనలో కూడా కొంతమంది ఉండవచ్చు, అంటే నేను చాలా ఘోర పాపాలు నేను చేశాను, ఈ పాపాలకు ఇంకా క్షమాపణ అనేదే లేదు, యేసుప్రభు వారు ఖచ్చితంగా నన్ను శిక్షిస్తారు, ఇంకా నాకు శిక్ష ఒక్కటే దిక్కు అని మనలో కొంతమంది ఇప్పటికీ బాధపడుతుండవచ్చు. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మీరు కూడా ఉపవాస దినాన్ని ప్రకటించండి. సో ఎన్నో కొన్ని రోజులు లేకుంటే ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనల్లో మీరు పాల్గొనండి, ఉపవాస ప్రార్థన చేయండి, మీరు పశ్చాత్తాపపడండి, నేను ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాను అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో ఎంతటి పాపాన్నైనా ఎంతటి తప్పునైనా యేసుప్రభు వారు ఖచ్చితంగా క్షమిస్తారు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం పశ్చాత్తాపపడాలి. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే, నేను అనేక పాపాలు చేశాను, అనేక తప్పిదాలు చేశాను అని కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఉపవాస ప్రార్థన చేయండి, పశ్చాత్తాపపడండి, యేసుప్రభు వారు క్షమిస్తారు. ఏ శిక్ష మనపైకి రాదు, ఏ శాపము రాదు, ఏ కీడు రాదు, అన్నీ సమస్తము పాతవైపోయి అన్నీ కొత్తవవుతాయి. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం ఖచ్చితంగా పశ్చాత్తాపపడాలి. ఆ విధంగా పశ్చాత్తాపడి ఉపవాస ప్రార్థన చేసినట్లయితే ఆయన ఖచ్చితంగా మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడతాడు తప్ప మన పైనకి ఎటువంటి వ్యతిరేకమైన తీర్పులు రాకుండా ఆయన చూసుకుంటాడు. ప్రార్థించుకుంటాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము ఎటువంటి తప్పిదాలు చేసినా, ఎటువంటి పాపాలు చేసినా పశ్చాత్తాపపడితే నేను ఖచ్చితంగా క్షమిస్తాను అని తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఒకవేళ నేను అనేక తప్పులు చేశాను, అనేక ఘోరమైన పాపాలు చేశాను అని వారు బాధపడుతుండగా, ఇప్పుడే వారు ఉపవాస దినాన్ని ప్రకటించి ఉపవాస ప్రార్థన చేసి పశ్చాత్తాపపడే విధంగా చూడండి. ఆ విధంగా వారు పశ్చాత్తాపడుతుండగా మీరు వారిని క్షమిస్తారు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. క్షమించి వారిని ఉన్నత రీతిలో నిలబెట్టండి, ఆశీర్వదించండి. అనేకుల కళ్ళ ఎదుట మీ కొరకే గొప్ప సాక్షులుగా నిలబడుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.